జగిత్యాల రూరల్ మండలం బాలేపల్లి గ్రామానికి చెందిన ఆద్యశ్రీ జ్వరం రావడం వల్ల మాతా శిశు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు బాలికను పరీక్షించి డెంగ్యూగా నిర్ధారించారు. తర్వాత రక్త కణాలు తగ్గుతున్నాయని, రక్త కణాలు వెక్కించాలని వైద్యులు చెప్పారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రక్త కణాలు పెరిగి ఉదయం 5 గంటలకు బాలిక ఆసుపత్రిలో వాంతులు చేసుకుని మరణించిందని బాలిక అమ్మమ్మ రోధిస్తూ తెలిపింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధి నిమిత్తం దుబాయ్కి వలస వెళ్లగా ఆద్యశ్రీ మృతదేహాన్ని చూసిన గ్రామస్తులతో పాటు ప్రతి ఒక్కరూ రోధిస్తున్నారు. తర్వాత ఏమన్నాడు? ఆదివారం నాడు డెంగ్యూ మళ్ళా నిన్న మధ్యాహ్నం ఏమన్నారు అంటే అది గిట్లా మరి పాపకు బెడ్ రక్త కణాలు పడిపోతున్నాయి, టెస్ట్ చేసినాక రక్త కణాలు పడిపోతున్నాయి అమ్మ, మరి మీరు ఆడోళ్ళు కనబడుతుర్రు, వాళ్ళు నన్ను దగ్గర ఉంచుకోండి ఎక్కిద్దామా అన్నారు. అంటే సరే మేడం అని చెల్లె కొడుకులకు ఫోన్ చేసినాక వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడినలా గిట్లుంది బాబు అంటే మీరు వేసేనని రమ్మన్నా కానీ మేము వస్తాము 5 నిమిషాలల్లా, సరే మీరు ఇచ్చే ట్రీట్మెంట్ అయితే ఇయ్యండ్రి అని వాళ్ళు చెప్పిపోయింది. 6 గంటలకు టెస్ట్ చేసినాక తర్వాత ఆ టెస్ట్ మీదకి వెళ్ళి బెడ్ ఎక్కిస్తామన్నారు. 6 గంటలకు టెస్ట్ చేస్తే మంచిగా పెరిగినాయి అని అన్నారట కొడుక. పొద్దుగల 5 గంటలకు లేచి అమ్మమ్మ నీళ్ళు తాగుతానే అని అన్నదట. ఇక నేను ఇంటికి వెళ్ళి వచ్చిన, ఈ మొక్కతి ఉంది నీళ్ళు తాగుతానన్నాక తాగిపించినాక వాంతి వచ్చిందట. వాంతి వచ్చిన వాళ్ళే అయ్యో బిడ్డ కక్కుతుందని ఇట్లా పట్టుకొని ఉరికరకు గిట్ల పిడికిలు పట్టిందట. సార్ వచ్చి చూసిండట, ఇదంతా ఒత్తి ఆటు అది ఇది అన్నాడట కానీ అయిపోయిందమ్మా అని అన్నాడట. గంటే